ఇటు బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ప్రయాణం విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో 239 మంది కాదు, 242 మంది మరణించారు. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇటు ప్రమాదం చోటు చేసుకుంటే దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర ఘటనగా నిలిచిపోయింది. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై ఈ విమానం దిగింది, ఆ ప్రమాదానికి గురైంది. దీంతో పూర్తిగా కాలిపోయినట్టు గుర్తు పట్టలేనంతగా విమానం దగ్ధమైపోయింది. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాతో టచ్ లో ఉంది బోయింగ్. విమాన ప్రమాదంపై ఆరా తీస్తోంది బోయింగ్. అసలు ప్రమాదానికి కారణం ఏంటి, కారణం ఏమై ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. విషాదాంతమైంది బోయింగ్ 7878 డ్రీమ్ లైన్ ప్రయాణం. పైలట్ తో సహా మొత్తం పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు, ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా మొత్తం 242 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దేశ చరిత్రలోని అతిపెద్ద విమాన ప్రమాదంగా నిలిచిపోయింది ఈ ప్రమాదం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలిపోయింది ఈ విమానం. అంతేకాదు ఆ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తిగా కాలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒకరిద్దరు కాదు, ఆ విమాన ప్రయాణంలో ఉన్న 242 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా అందరూ కూడా మరణించారు. మృత్యువాత పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. పైలట్ అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ సహా సుమారుగా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం అంతా కలిపి ఈ 242 మంది కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. దేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదంగా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 1:10 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయింది. అయినా 5 నిమిషాల వ్యవధిలోనే, 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పుడైతే సమాచారం అందిందో అక్కడికి హుటాహుటిన సహాయక చర్యలకు ఉపక్రమించడం జరిగింది. రాష్ట్ర రెస్క్యూ ఫోర్స్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, SDRF కావచ్చు, ఆ తర్వాత NDRF కావచ్చు, వైద్య బృందాలు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా వైద్య బృందాలు కావచ్చు, అవన్నీ అక్కడికి చేరుకొని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. కానీ ఇక్కడ ఆ విమానం వెళ్ళి బీజే మెడికల్ హాస్టల్ని ఢీకొట్టిన తర్వాత హాస్టల్లో భోజనం చేస్తున్న విద్యార్థులు అప్పుడే, ఎందుకంటే లంచ్ టైం 1:10, 1:00 అంటే కనుక లంచ్ టైం, అప్పుడు వెళ్ళి ఢీకొట్టిన ఘటనలో ఆ విద్యార్థులు కూడా 20 మంది తొలుత మృత్యువాత పడ్డారంటే తెలిసింది. ఆ తర్వాత ఆ సంఖ్య కూడా పెరిగింది. అక్కడ స్థానికంగా నివాస సముదాయం మీద ఇది ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి ఈ నివాస సముదాయానికి సంబంధించి కూడా భారీగా నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఈ సంఖ్య మొత్తంగా 300కు చేరింది. ఇంకా 300కు పైగా ఈ సంఖ్య చేరే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోని అత్యంత పెద్ద ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అదిగోండి, ఒక్కసారిగా ఆ బాంబు పేలినంతగా, ఒక మిజైల్ అటాక్ జరిగిందంటగా, ఒక పెట్రోల్ కి సంబంధించి ఒక ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోతే, ఒక ఫ్యూయల్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అంటూ ఉంటాం కదా, పెట్రోల్ కి సంబంధించి ఒక నిల్వలు ఉన్న ఒక పెద్ద డ్రమ్ లాంటిది పేలింది అనుకుందాం. ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం నెలకొందనే చెప్పుకోవాలి. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ప్రస్తుతం ఆ విజువల్ మీరు చూస్తున్నారు. బిల్డింగ్ల శాతం పూర్తిగా పొగలు కక్కుతున్న పరిస్థితి. వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక శాఖను కూడా రంగంలోకి దించారు. దాంతోపాటు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. దాంతోపాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది, NDRF రంగంలోకి దిగింది. వీళ్ళందరూ కూడా తలో చేయి వేసి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తే, ఇంకొక పక్క అగ్నిమాపక సిబ్బంది అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇలా తీవ్రంగా శ్రమిస్తున్న క్రమంలోనే మంటలు ఇంకా అదుపులోకి రాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. అక్కడ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా 1,00,000 లీటర్లకు పైగా దాంట్లో ఫ్యూయల్ ఉంది. 1,00,000 లీటర్లకు పైగా దాంట్లో ఫ్యూయల్ ఉన్న కారణంగా ఒక్కసారిగా ఎప్పుడైతే పేలిపోయిందో ఆ
ఆ మంటల దాట్లకి అక్కడ మృతదేహాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయి ఉన్నాయి. గుర్తుపట్టలేనంత పరిస్థితులు ఉన్నాయి. డిఎన్ఏ ఒక్కటే ఉన్న వారికి, బట్ అది కూడా జరిగే అవకాశం ఉందా? రిమెంబర్, ఇక్కడ 1,00,000 లీటర్ల పెట్రోల్, అది కూడా చాలా ప్యూరిఫైడ్ గా ఉంటుంది. దీనికి వాడేది చాలా శక్తివంతమైన ఇంధనం కాబట్టి ఆ ఇంధనం ఎప్పుడైతే పేలిపోయిందో, ఆ ఇంధనం ఎప్పుడైతే పూర్తిగా కాలిపోయిందో మృతదేహాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. గుర్తుపట్టలేనంత స్థితిలోకి చేరుకున్నాయి. ఎక్కడో ఒక చిన్న మాంసపు ముద్దలు మినహా కనిపించని పరిస్థితి ఉంది. ఆ అంశానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితం మీరు చూశారు. ఆ ధాటికి మీరు చూడొచ్చు. రైట్, దానితో పాటు ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు ఒక్కసారి మీరు చూడొచ్చు. మొట్టమొదటిగా సాంకేతిక లోపమా లేదా ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది మొట్టమొదటి ప్రశ్న రైజ్ అవుతోంది. దీంతో పాటు రెండవది టేక్ ఆఫ్ ను క్లియర్ చేయమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పై సమాచారం ఉందా లేదా? ఇది సమాధానం లేని రెండో ప్రశ్న. ఇక్కడి నుంచి మూడో ప్రశ్న, విజయ్ రూపానీ వంటి ఉన్నత స్థాయి రాజకీయ నేత విమానంలో ఎందుకున్నాడు? విమానంలో రూపానీ ఉండడం యాదృచ్ఛికమా లేకపోతే ఏవైనా క్లూ వదిలే ప్రయత్నమా ఆయన ఉండడం? ఈ అంశానికి సంబంధించి. ఆ తర్వాత నాలుగో ప్రశ్న, ప్రమాదానికి ముందు డిస్ట్రెస్ సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు? ఇది నాలుగో ప్రశ్న, సమాధానం లేని ప్రశ్న నాలుగోది. ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతుకులాటే. ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఏమని రాబోతోంది? ఇంకొకసారి ఆ 4 ప్రశ్నలు చూద్దాం. ఆ 4 ప్రశ్నలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుకు ఈ వ్యక్తి ప్రయాణం చేశాడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఇదే ఫ్లైట్లో. ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's very good. The move, the whole of it, currents in the key. So many people they are using these magazines. Okay, very nice. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, where is it? Price which is no. Is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. Happened to party when it's like I guess we want to watch the high best kids can cars which on the level say to the regular and teach us second to Russia heavy for two there. And it's a Dreamliner 787. But they picked up the and they were so depressing and team but they did that on other 2 years. Saying I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happening. రైట్, చూస్తున్నారుగా ఆ వ్యక్తి సంధించిన ప్రశ్నలై ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏమంటున్నాడో చూసారుగా. ప్రమాదానికి ముందు అదే ప్లేన్లో ప్రయాణం చేశాడు ఈ వ్యక్తి. ఐ థింక్ సబ్జెక్ట్ ద కరెక్షన్ ఆకాశ్ ఆయన పేరు. ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు విన్నారుగా. ఇక్కడ ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ధృవీకరించడం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడిన మాటలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ వ్యక్తి చేసిన ట్వీట్కి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నాడంటే ఏసీ పనిచేయటం లేదు, దాంతోపాటు టీవీ అక్కడ ముందు ఎల్సీడీ స్క్రీన్ పనిచేయట్లేదు, దాంతోపాటు అక్కడ బటన్స్ పనిచేయట్లేదు, దాంతోపాటు చెమట కక్కుతున్న పరిస్థితి ఉంది, ఎక్కడ వాళ్ళ సిబ్బంది సహాయం సరిగ్గా లేదు, 15 నిమిషాలు అయ్యింది, ఎక్కడ ఏసీ ఆన్ చేయలేదు అంటూ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశాడు. దాంతోపాటు ఎయిర్ ఇండియా ఎందుకే ది వర్స్ట్, ప్రపంచంలోనే వర్స్ట్ ఎయిర్లైన్స్ అంటూ ఉంటారంటూ కూడా ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. కోట్ చేశాడు ఆ వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి చెప్పాడు. మీరు చూడొచ్చు ఆకాష్ వత్స ఆయన చేస్తున్న ట్వీట్ మీరు చూడొచ్చు, ఆయన చేస్తున్న సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ మీరు చూడొచ్చు. ఏమంటున్నాడు? నేను అదే ప్లేన్లో ఉన్నా 2 గంటలకు ముందు అహ్మదాబాద్కి టుక్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి నేను ట్రావెల్ చేశాను 2 గంటల ముందు అదే ఫ్లైట్లో నేను ఉన్నానని చెప్తూనే చాలా అన్యూజువల్ థింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ ప్లేన్లో అన్యూజువల్ థింగ్స్ చోటు చేసుకున్నాయని చెప్తూనే అందుకే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోని అందుకే నేను ట్యాగ్ చేస్తున్నాను. మీకు ఇంకా వివరాలు కావాలంటే ఎయిర్ ఇండియా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మరిన్ని వివరాలు అందిస్తానంటూ కూడా తన ట్వీట్లో మెన్షన్ చేశాడు. అసలు సరిగ్గా ఏం లేదు, ఎటువంటి పరిస్థితులు లేవు. ప్రమాదానికి ముందు ఎదుగాడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యక్తి చెప్పిన మాటలను కోట్ చేస్తూ సోషల్ మీడియా ఇప్పుడు ఉతికి ఆరేస్తుందనే చెప్పుకోవాలి ఈ ఘటనకు సంబంధించి. ఈ నేపథ్యంలోని
4 ప్రశ్నలు, సమాధానం లేని 4 ప్రశ్నలు. మొదటిది సాంకేతిక లోపమా లేదా ఏదైనా కుట్రకోణం ఉందా అనేది మొదటి ప్రశ్న. దీని తర్వాత నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇలా టేక్ ఆఫ్ను క్లియర్ చేయమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCపై ఎవరైనా ప్రెషర్ తీసుకొచ్చారా, లేకపోతే సమాచారం ఉందా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి, లేదా టేక్ ఆఫ్ను క్లియర్ చేయమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్పై సమాచారం ఉందా లేదా అనేది రెండో ప్రశ్న. ఇక్కడి నుంచి మూడోది, విజయ్ రూపానీ వంటి ఉన్నత స్థాయి రాజకీయ నేత విమానంలో ఎందుకున్నాడు? విమానంలో రూపానీ ఉండడం యాదృచ్ఛికమేనా లేకపోతే ఇంకేవేనా? ఇది మూడో ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఇక నాలుగోది, ప్రమాదానికి ముందు డిస్ట్రెస్ సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు అనేది నాలుగో ప్రశ్నగా ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దీంతో పాటు ట్విన్ ఇంజన్ ఫెయిల్యూర్కి సంబంధించి ట్విన్ ఇంజన్ ఫెయిల్యూర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు సరైన ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ఘటన చుట్టూ అల్లుకున్న ప్రశ్నలు. అయితే ఇక్కడ మృతదేహాల గురించి మాట్లాడుకుంటే ఒక్కటంటే ఒక్క మృతదేహం కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రిమెంబర్, అక్కడ 1,00,000 లీటర్లు, 1,00,000 లీటర్లకు పైగా ఆ ఇంధనం ఆ విమానంలో ఉంది. ఆ ఇంధనం ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో, ఆ ఇంధనానికి మంటలు అంటుకున్న తర్వాత ఆ మంటలకి అందులో ఉన్న ప్రయాణికులు లేకపోతే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మంటలకి ఆహుతైపోయారు. ఆ ప్రమాదానికి ఒక్కసారిగా వాళ్ళందరూ దగ్ధమైపోయారు. ఒక్కటంటే ఒక్క మృతదేహం కూడా దాదాపుగా గుర్తించలేని పరిస్థితిలో ఉంది. 240 మంది దాంట్లో ప్రయాణం చేస్తే ఒక్కరు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదు. 300 మందికి పైగా మరణించారు ఈ ఘటనలు. కారణం ఏంటంటే ఇది వెళ్ళి అంటే ఈ విమానం దాడికి ఇన్ఫాక్ట్ ఈ విమానం ఎప్పుడైతే వెళ్ళి ఆ బీజే మెడికల్ హాస్పిటల్ మీద పడిందో ఆ దాడితో, అంటే దాడికున్న చెప్పడానికి కూడా లేదు, ఇది ఒక ఘటనకు సంబంధించి ఆ ఢీకొన్న వెంటనే అక్కడ కూడా 20 మంది విద్యార్థులు ముందుగా తొలుత మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మరణాల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ దగ్గర, ఆ ఘటన ప్రదేశం దగ్గర ప్రస్తుతం ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి మృతదేహాలు. వాటిని గుర్తించాలంటే DNA టెస్ట్ చేయాల్సి ఉంటుంది. DNA టెస్ట్ చేసేందుకు కూడా వీలుగా లేనంతలా కొన్ని మృతదేహాలు మారిపోయి అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడే మాడి మసైపోయాయి. బహుశా ఈ మాట చెప్పినప్పుడు మీరు కాస్త కలవరపరచవచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి అక్కడ మృతదేహాలు. కనీసం డిఎన్ఏకైనా వీలు కానంతగా ఉన్నాయి. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వీడియోతో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. ఈ విజువల్ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇలా రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇది మీరు చూసారా కదా, ఇలా టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే వీళ్ళకి తేడా కొట్టింది. ఇక్కడ మీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి టేక్ ఆఫ్ తీసుకుంటున్న విమానం ఆ తర్వాత దాదాపుగా 800 అడుగులకు పైకి చేరుకుంది. 825 అడుగులకు చేరుకున్న తర్వాత ఇంతవరకు కూడా రాడార్తో సిగ్నల్ ఉంది, రాడార్తో టచ్లో ఉంది. 600 అడుగు చేరుకున్న తర్వాత రాడార్తో కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించి ఢీకొన్న తర్వాత పరిస్థితి మారిపోయింది. అదిగో మీరు చూడొచ్చు, అలా అక్కడ బీజే మెడికల్ కాలేజ్ ఢీకొన్న తర్వాత అక్కడ క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్కి ఢీకొట్టింది. క్యాంటీన్కి వెళ్ళి ఈ విమానం చక్రాలు ఉంటాయి కదా, విమాన చక్రాలు వెళ్ళి క్యాంటీన్కి ఆ పిల్లర్కి ఢీకొన్న తర్వాత పూర్తిగా పిల్లర్ కూడా వంగిపోయింది. ఆ ప్రమాదం అక్కడ కనుక అది జరగకపోయి ఉంటే, ఇంకా ముందుకు వెళ్ళి ఉంటే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇంజిన్ వెళ్ళి దానికి ఢీకొట్టిన తర్వాత అక్కడ ఆగిపోయింది. ఆ ప్రమాదంలో మీరు చూడొచ్చు ఆ ఇంజిన్కి సంబంధించి, అలాగే దాని తోక భాగం 2 ఉన్నాయి కదా వెనకాల, అవి అక్కడితో ఆగిపోయింది. లేకపోతే ఇంకా ప్రమాద తీవ్రత ఊహలకి ఇంకా ఎక్కువ ఉండేది. ఎందుకంటే అక్కడే ఆ ఢీకొన్న క్రమంలోనే అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ శిథిలాలు, ఆ సీలింగ్స్ కింద పడిపోయాయి. మరి ముఖ్యంగా ధ్వంసమైపోయింది. ఆ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. దాంతోపాటు ఆ విజువల్ మీరు చూస్తే కనుక అది కూలి కింద పడింది. ఆ కుప్పకూలిపోయి కింద పడిన పరిస్థితి ఉంది. ఓ పక్క మీరు గమనించవచ్చు అక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. అది కొట్టిన తర్వాత పైన ఈ ఢీకొన్న క్రమంలోని మరి ముఖ్యంగా ఒక పక్క ఆలోచించండి, ఒక పక్క అప్పటికే మంటల, అంటే ఎప్పుడైతే ఢీకొట్టిందో ఆ మంటలకి ఆ 1,00,000 పైగా లీటర్ల ఇంధనం ఉంది. ఆ ఇంధనం పూర్తిగా మాడి మసైపోయి అప్పటికే మృతదేహాలకు సంబంధించి అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత వెళ్ళి ఢీకొట్టింది. అంటే ఒక పక్క అప్పటికే ఆ మంటలకి ఆహుతైపోతూ ఉంటే విమానం, మరో పక్క వెళ్ళి ఆ భవనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఎక్కడా కూడా
బ్రతుకుండే అవకాశాలు లేవు. ఎక్కడైనా ఇంకా కనీసం మంటలకు అనుకున్న క్రమంలో ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా బతకొచ్చు అనుకుంటున్న ఛాన్సెస్ ఉన్నాయనుకుంటే ఆ అవకాశాలని వెళ్ళి బిల్డింగ్ని బీజే మెడికల్ కాలేజ్ని ఢీకొట్టిన ఘటనలో పూర్తిగా ఇది కేవలం అక్కడికే పరిమితం అయిపోలేదు. బీజే మెడికల్ కాలేజ్ మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. శిథిలాల కింద కొన్ని వందలాది మంది చిక్కుకుపోయారు అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ఘటనలో బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా మరణించారు. వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ విద్యార్థులు అంటే జూనియర్ డాక్టర్లు, ఆ జూనియర్ డాక్టర్లు కూడా సుమారు 20 మందికి పైగా మరణించారంటూ తెలుస్తోంది. దాంతోపాటు ఈ ఘటనలో విమాన ప్రమాదాలు కూడా 230 నుంచి 240 మంది కాదు, ఏకంగా 300 మంది, అంటే ఈ మొత్తంగా కలిపి 300 మంది మరణించారంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది విమానం. విషాదాంతమైంది బోయింగ్ 7878 ప్రమాదం. ఇప్పుడు దీనికి సంబంధించి బోయింగ్ కూడా వీళ్ళతో కమ్యూనికేట్ అవుతోంది, ఏరియాతో కమ్యూనికేట్ అవుతోంది. ఘటనకు కారణం ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుంటుంది, ఇది ఇక్కడ కాక్పిట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, బ్లాక్ బాక్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానికోసమే వెతుకులాట, దానికోసమే సర్చ్ ఆపరేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దానికోసం ఒక ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. దాన్ని కనుగొంటే కనుక, ఎందుకంటే బ్లాక్ బాక్స్ దొరికితే కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎవరి తప్పు ఉంది మీరు చూడొచ్చు. అక్కడ ఒక్కసారి కుదిరితే రైట్ సైడ్ బాక్స్ ఫుల్ విజువల్స్ వెళ్తాం. ఆ శిథిలాల మీద నుంచి పైకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమందికి సంబంధాలు తెగిపోయాయి. రైట్, ఇదే ఘటన మీద తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతారు. లైవ్ చూద్దాం. देश विदेश के लोग भी है, जब लंदन जाते हैं तो यहाँ का बहुत दुखी की बात है, इतना 252 पैसेंजर्स इंक्लूडिंग क्रू ओवरलोडेड एंड फुल लोडेड, इसको एक्सीडेंट हुआ तो सही भी इसमें कोई दुखी की बात है। चिंतित हूँ और हम इसके जितने भी मृत्यु हो गए उनका संताप प्रकट करता हूँ। सरकार इसका उनका इंसिडेंट రైట్, హాస్టల్ లోపల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ శిథిలాల నుంచి ఎందుకంటే వాళ్ళకి సంబంధాలు తెగిపోయాయి, మెట్లు కుప్పకూలిపోయాయి. సాధారణంగా మెట్లు చాలా డెలికేట్గా ఉంటాయి. అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు వింటే భూకంపం వచ్చినట్టు, ఏదో పెద్ద స్థాయిలో భూకంపం సంభవించింది అన్నట్టుగా ఆ వ్యక్తి చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ తీవ్రత అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలోని అక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ దిగిపోయిన నేపథ్యంలోని వాళ్ళ శిథిలాల మీద నుంచి, ఆ శిథిలాల గుట్ట నుంచి, రైట్ సైడ్ బాక్స్ విజువల్స్ చూడొచ్చు. ఆ శిథిలాల గుట్ట నుంచి ఒకసారి ఇక్కడ పాజ్ చేద్దాం. ఆ శిథిలాల గుట్ట మీద నుంచి వాళ్ళు వెళ్తున్న క్రమంలో మీరు చూస్తే కనుక అదిగో ఒక్కసారి ఇక్కడ ఆపే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక ఆ శిథిలాల నుంచి వాళ్ళు పైకి వెళ్తున్న విజువల్స్, వాళ్ళ సామాన్లు, దాంతోపాటు అక్కడ క్యాంటీన్ దగ్గర విజువల్ ఇది. దాంతోపాటు వాళ్ళ కిచెన్, ఆ హాస్టల్కి, ఆ మెస్కి సంబంధించి మీరు చూడొచ్చు. లోపల ఉంది ఆ కిచెన్ ఏరియా అంతా కూడా. ఆ కిచెన్ ఏరియా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వాళ్ళు కూర్చుని అప్పుడే కూర్చున్నారు. చాలా ఎవిడెంట్గా ఉంది. వాళ్ళు అప్పుడే ప్లేట్లు పెట్టుకున్నారు, కంచాలు పెట్టుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఇవంతా జరుగుతోంది. ఒక్కసారిగా ఆ విమానం వచ్చి ఢీకొట్టిన తర్వాత మరణించిన సందర్భమే. అవకాశం కూడా లేదు, తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నోట్లో ఇలా ఉంటూనే ఉంది. అప్పుడే ప్లేట్లు పెట్టుకున్నారు, అప్పుడే వాళ్ళ ఫుడ్ పెట్టుకున్నారు, అప్పుడే తినడానికి సిద్ధమయ్యారు, గ్లాస్ పెట్టుకున్నారు, వాటర్ తాగడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు. అన్ని సిద్ధం ఉన్న తరుణంలో ఇంకొక 2 నిమిషాల్లో భోజనం ప్రారంభించాల్సిన సందర్భంలో ఒక్కసారిగా విమానం వచ్చి ఢీకొట్టింది. ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన క్రమంలో బిల్డింగ్ పేలిపోయినట్టు అయిపోయింది. ఒక పెద్ద శబ్దం అంతే. కట్ చేస్తే ఇదిగో ఇది పరిస్థితి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ పిల్లర్ని వచ్చి ఢీకొట్టింది. ఆ 2 చక్రాలు విమానానికి సంబంధించి ఇంకొక 2 చక్రాలు కూడా మీరు కిందను చూడొచ్చు. అక్కడ ఆ విమాన ప్రమాదం తీవ్రతను అద్దం పడుతోంది. ఆ టైర్లు మీరు చూడొచ్చు. విమాన టైర్లు సాధారణంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ మీరు ఇక్కడ దెబ్బతిన్న ప్రమాదం మీరు చూస్తే కనుక ఇది ఒక ఎంత చెప్పాలంటే ప్రమాద తీవ్రతను ఆపింది. ఒకవేళ ఇది కనుక అక్కడ పిల్లర్ కనుక లేకపోయి ఉంటే ఆ వీల్ పవర్కి అది ఇంకొంచెం ముందుకు వెళ్ళేది, ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉండేది. ఆ పిల్లర్లో చాలా స్ట్రాంగ్గా నిల్చున్నాయి కాబట్టి అక్కడితో ఆగింది ప్రమాదం. లేకపోతే ఆ ప్రమాదం ఇంకా ఊహించినదిగా ఇంకా పెద్దదయ్యి ఉండేది, మరింత ప్రాణ నష్టం సంభవించుండేది. సో ప్రస్తుతం అంబులెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. హాస్టల్స్లో, అక్కడ ఆ హాస్పిటల్లో
క్షతగాత్రులైన విద్యార్థులని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. అంబులెన్స్లు అక్కడికి చేరుకొని ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ని కొనసాగించడం జరుగుతోంది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం, ఎందుకంటే సందర్భం చూస్తూ ఉంటాం, ఒక్కసారిగా వ్యతిరేకత కావచ్చు లేకపోతే ఆందోళన కావచ్చు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి భద్రతను కూడా పెంచారు. ఇటు బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ఆ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది. ఆ విషయం మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 169 మంది భారతీయులు, దాంతోపాటు 53 మంది బ్రిటిషర్లు ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక కెనడియన్ వ్యక్తి, ఇలా మిగిలిన వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇంజూర్డ్ ప్లేన్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్, ఆ లిస్టు కూడా బయటకు వచ్చింది. దీంట్లో 25 మంది క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో నేహాబెన్ మెహుల్ రాజ్పుత్, ఆ లిస్టు కూడా కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ పోలీసు ట్వీట్ చేయడం జరిగింది. ఎవరెవరు క్షతగాత్రులు అయ్యారు అనే అంశానికి సంబంధించి దాంట్లో చెప్పుకొచ్చారు. దీంట్లో ఎక్కడా కూడా విజయ్ రూపానీ పేరు ఉందా చూసే ప్రయత్నం చేస్తున్నాను, ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ లిస్టులో కూడా విజయ్ రూపానీ పేరు లేదు. ఆయన మరణించి ఉంటారు అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ప్లేన్లో ఉన్న వాళ్ళు ఎవరు బ్రతుకుండే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఇంజ్యూర్డ్గా ఉన్నారంటే అది మరీ ముఖ్యంగా ఆ విద్యార్థులు అయి ఉంటారు. బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు అయి ఉంటారు తప్ప బహుశా ఇంకెవరు కాకపోవచ్చు అనేది అక్కడ ఆ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు కేంద్ర మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు అందరూ కూడా ఈ ఘటనలు మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వాళ్ళు తిరిగి కోలుకోవాలని చాలామంది ప్రార్థించడం జరుగుతోంది. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు ఈ బోయింగ్ 787-8 ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ఘటనలో ఒక్కరు కూడా బ్రతికి ఉండకపోవచ్చు అనేది ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆల్ రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ 3 బాక్స్లో విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయి ఉంటే వాళ్ళకి ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆర్టీవీని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆఫీసెస్ అయిపోయిన తర్వాత వెంటనే ఆర్టీవీకి ట్యూన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఇంతవరకు ఏం జరిగిందనేది వాళ్ళకి నేను వివరించే ప్రయత్నం చేశాను. 1:10 ప్రాంతంలో బోయింగ్ 787-8 విమానం ఇటు అహ్మదాబాద్ అంటే గుజరాత్ నుంచి లండన్కు టేక్ ఆఫ్ అయింది. 1:15 అంటే 5 నుంచి 7 నిమిషాల ప్రాంతంలో అది మళ్ళీ కుప్పకూలిపోయింది. ఎలా అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏం ప్రమాదం తలెత్తుందో తెలీదు. అప్పటికే 800కు పైగా ఆల్టిట్యూడ్ అంత ఎత్తులో ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా దాన్ని ఎత్తును కోల్పోయింది. 600 కిలోమీటర్ల అంటే 600 కిలోమీటర్ల ఎత్తుకు సంబంధించి 600 అడుగుల ఎత్తుకు సంబంధించి చేరుకున్న సందర్భంలో ఇటు రాడార్స్ సిగ్నల్స్ తెగిపోయాయి అంటూ కూడా చెప్పుకొచ్చాయి విమానయాన శాఖ. దాని తర్వాత అక్కడి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కమ్యూనికేషన్ పోయింది అంటూ, ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్తో సంప్రదింపులు పోయి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కట్ చేస్తే ఇదిగో ఇది పరిస్థితి. ఆ తర్వాత ఆ విమాన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలకు దిగడం జరిగింది. సహాయక చర్యలకు అక్కడ దిగిన తర్వాత ఎప్పుడైతే ఈ విమానం క్రాష్ అయ్యిందో అది వెళ్ళి ఆ క్రాష్ అవుతున్న సందర్భంలో బీజే మెడికల్ కాలేజ్ అది జూనియర్ డాక్టర్లు ఉంటూ ఉంటారు. అది మెడికల్ కాలేజ్ కావడం జూనియర్ డాక్టర్లు అక్కడ ఉన్నారు. వెళ్ళి వాళ్ళను ఢీకొట్టింది. అది కరెక్ట్గా ఎక్కడ ఢీకొట్టిందంటే వాళ్ళ క్యాంటీన్కి సంబంధించి పైన వాళ్ళ క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్కి ఢీకొట్టింది. అప్పుడే భోజనం చేయడానికి చాలామంది అక్కడికి చేరుకున్నారు. క్యాంటీన్ ఢీకొట్టడంతో సుమారు 20 మంది అక్కడికక్కడే మృత్యువాత పడుంటారంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అక్కడి నుంచి అంటే ఈ విద్యార్థులకు సంబంధించి ఈ శిథిరాల కింద చిక్కుకుని ఉంటారని చెప్పి ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న తరుణంలోని ఆ విమానంలో 240 మంది, ఇటు 230 మంది, సుమారుగా 230 మంది ప్రయాణికులు, మొత్తం క్రూ సిబ్బంది 10 నుంచి 12 మంది, మొత్తం 242 మంది ఈ విమాన ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇక్కడ పైలట్ కూడా మేడే కాల్ ఇచ్చాడు అనేది ఆ తర్వాత అంతిమ సమాచారం. సో ఆ తర్వాత విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విజువల్స్ ఎక్కడవి? హాస్టల్లో విమానం దూసుకు వెళ్ళిపోయింది. ఓ పక్క తగలబడిపోతుంది, ఇంకో పక్క 1,00,000 లీటర్లతో ఉన్న ఇంధనం మంటకు కారణం అంటే మండిపోతూ ఉంటే ఇంకో పక్క వెళ్ళి ఈ విమానం
ఆ బీజే మెడికల్ హాస్పిటల్ని ఢీకొట్టిన తర్వాత అందులో సుమారు వందలాది మంది కాదు వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. భోజనానికి వచ్చిన వందలాది మీద ఇది ఇబ్బంది చూపించింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ విజువల్స్ చూద్దాం ఒకసారి. पूरे ही गए होंगे कोई पूरे ही गए होंगे कोई पूरे ही गए होंगे कोई బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి 2 నిమిషాల ముందు ఫ్లైట్ లో సమస్య తలెత్తిందా? వెంటనే పైలట్ అరిచాడా? ఇవే మేడే మేడే అంటూ 3 సార్లు పైలట్ అరిచినట్టుగా తెలుస్తోంది. విమాన ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే సందేశమే మేడే కాల్. అంటే తీవ్రమైన ప్రమాదాలు ఉన్నప్పుడు తక్షణ సాయం అవసరమనే ఉద్దేశంతో పైలట్ మేడే కాల్ ఇస్తాడు. మేడే కాల్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ విమానంపై ఫోకస్ పెట్టాలి. అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని రన్వే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ సిబ్బంది రెడీగా ఉండాలి. దాంతోపాటు ఫోమ్ కి సంబంధించి ఫోమ్స్ అంటూ ఉంటారు, వాటిని సిద్ధం చేసుకోవాలి. ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించి వెంటనే చక్క అన్ని రెడీ అయిపోవాలి. అంటే ఒకవేళ విమానం మంటలకు చిక్కుకుంటే ఆ మంటలు దానికి అంటకుండా వెంటనే ఫోమ్తో ఒక కెమికల్ ఉంటుంది, కెమికల్ ఫోమింగ్ అనేది ఉంటుంది. ఆ ఫోమింగ్తో రన్వేను సిద్ధం చేయాలి. రన్వే సిద్ధం చేసి ఆ ఫ్లైట్ని అక్కడికి ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో జరిగిపోతూ ఉండాలి. అత్యవసర ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఏం జరిగింది? రన్వేను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ని రెడీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్కు సంబంధించి ఒకవేళ ప్రమాదం తలెత్తితే దానికేం చేయాలి? ఎందుకంటే 2 నిమిషాల ముందు ఫ్లైట్లో సమస్య తలెత్తింది. వెంటనే పైలట్ అరిచినట్టుగా తెలుస్తోంది. పైలట్ అరుపులు మేడే మేడే అంటూ 3 సార్లు పైలట్ అరిచాడు అనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ ఇచ్చే సమాధానమే, పైలట్ ఇచ్చే మాటే మేడే కాల్. మేడే కాల్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ విమానంపై ఫోకస్ పెట్టాలి. వెంటనే అత్యవసర ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వాలి. రన్వేను క్లియర్ చేయాలి. ఏం చేయాలి? ఆ తర్వాత వీటన్నిటి తర్వాత అంబులెన్స్ని, ఫైర్ సేఫ్టీ వెహికల్స్ని, ఆ సిబ్బందిని రెడీగా ఉంచాలి. ఫ్లైట్ యాక్సిడెంట్కు సంబంధించి ఇప్పుడు ఆ విషయాలు వెలుగులోకి రావడం షాకింగ్గా మారుతున్నాయి. ఇంత జరగడానికి ఆస్కారం ఉంటుందా? 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సాధ్యమేనా? ఆ ట్విన్ ఇంజన్ ఫెయిల్యూర్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు జరిగిన తర్వాత ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆప్షన్స్ ఉన్నా ఎందుకు ఆలస్యం జరిగింది? అత్యవసర ల్యాండింగ్కి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? రన్వే క్లియర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు అటువంటి పరిస్థితులు లేవు? ఇటు ఏటీసీ ఏముంది? రన్వేకి సంబంధించి ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు? ఇవన్నీ కూడా యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీస్ కూడా ఎయిర్ ఇండియాతో ప్రస్తుతం టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ FAA కూడా ప్రస్తుతం నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171కి సంబంధించి ప్రస్తుతం కాంట్రాక్ట్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కమ్యూనికేషన్ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఒక్కొక్కరుగా ఆ ఇష్యూ మీద ఫోకస్ చేయడం జరుగుతోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ ఘటన మీద ఫోకస్ చేసింది, రన్వేకి సంబంధించి. మరి ముఖ్యంగా ఎందుకు ఈ ప్రమాదం ఇంత తీవ్రతకు వెళ్ళింది? ఎందుకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు? పట్టించుకోలేదు. మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకొని ఉంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదు. ఎందుకు అంటే దానికి కూడా ఏమైనా సర్టెన్ టైమ్స్ ఉంటాయా అనేది ప్రస్తుతం చర్చలోకి ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనా ఇక్కడ 300 మంది ప్రాణాలు, 1 కాదు 2 కాదు, 300 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక నిర్లక్ష్యం, అఫ్ కోర్స్ ఇది నిర్లక్ష్యమే. నిర్మోహమాటంగా ఇది ఒక నిర్లక్ష్యమే. అది ఎవరిదైనా కానివ్వండి, ఎందుకైనా కానివ్వండి, ఏ విధంగానే కానివ్వండి, ఏదేమైనా ఈరోజు 240 మంది విమానయాన ప్రయాణికుల ప్రాణాలు పోయాయి అనుకున్నా, దాంతోపాటు అక్కడ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు 20 మంది కాదు, ఏకంగా మొత్తంగా 20 మంది ప్రాథమికంగా అనుకున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందంటూ తెలుస్తున్న నేపథ్యంలో ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ఇంతమంది ప్రాణాలకి
ఒక నిర్లక్ష్యం కారణం కాదా? ఇంతటి నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? బాధ్యులు ఎవరు? మీరు చూడొచ్చు, ఆ శిథిలాల మీద ఆ విద్యార్థులు పైకి చేరుకొని అక్కడ పరిస్థితిని, మరి ముఖ్యంగా అక్కడ శిథిలాల కింద తమ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమో అని చెప్పి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉందంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం నెలకొందో మనకు అర్థమవుతోంది. పైలట్స్కి సంబంధించి మరి ముఖ్యంగా 2 నిమిషాల ముందు ఎటువంటి ప్రమాదం తలెత్తింది? దాంతోపాటు 2 నిమిషాల ముందు తను డిటెక్ట్ చేశాడంట. ఏమని? ప్లేన్ క్రాష్కి సంబంధించి డిటెక్ట్ చేశాడంట. ఈ నేపథ్యంలోని అరుపులు, కాపాడండి కాపాడండి, మరి ముఖ్యంగా అంతకన్నా ముందు మేడే కాల్, మేడే 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 అని చెప్పి తను పిలిపించాడు, అరిచాడు మేడే మేడే బిగ్గరగా. ఎందుకంటే భయం అలాంటిది, పరిస్థితి అలాంటిది. నిమిషాల వ్యవధి, సెకండ్ల సమయం, కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగిపోయింది. వందలాది మంది ప్రాణాలు కళ్ళు కలిసిపోయిన పరిస్థితి. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఈ ఘటనకు కారకులెవరు? ఎవరిది నిర్లక్ష్యం? ఇంత ప్రమాదానికి కారకులెవరు? టేక్ ఆఫ్కి కొద్దిసేపటి ముందు టెక్నికల్గా ఇంజనీర్స్ చెక్ చేస్తారంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడారుగా, ఎక్స్పర్ట్స్ కూడా చెప్పుకొచ్చారు. బట్ కట్ చేస్తే ఎవరి నిర్లక్ష్యానికి ఈరోజు ఇంతమంది ప్రాణాలు బలైపోయాయి అనేది విచారణలో బయటికి రావాలి. దీంతో పాటు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది ప్రాణాలకి, 300 మంది చనిపోవడానికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఆఫ్ కోర్స్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. దీంట్లో ఇదేమైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా కుట్రకోణం అంటే ఎవరైనా కుట్ర చేశారా? కుట్ర చేసి పేల్ చేసే ప్రయత్నం చేశారా? అఫ్ కోర్స్ చెకింగ్స్ జరిగే క్రమంలో ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో వివరించే ప్రయత్నం చేస్తాం. విదేశీయులు వాళ్ళు ఇదే ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళు వీడియో తీసుకున్నారు, చాలా సంతోషంగా కనిపించారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah, you're already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. Going back happily calm. We are in the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. గుడ్ బై ఇండియా. వాళ్ళు గుడ్ బై ఇండియా అని చెప్పారు. బట్ అది యాదృచ్ఛికమో లేకపోతే దాన్ని ఏమంటారో తెలియదు, కానీ వాళ్ళు ఈ ప్రపంచానికే గుడ్ బై చెప్పేశారా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం వాళ్ళు ఒక్కసారి చూడండి, గోయింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్ హ్యాపీలీ చాలా సంతోషంగా మేము ఇంగ్లాండ్కి తిరిగి వెళ్తున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ ఆ విజువల్ చూస్తే వాళ్ళు ఏమంటారు, గుడ్ బై ఇండియా, 10 hours లాంగ్ జర్నీ తర్వాత మేము ఇంగ్లాండ్కి వెళ్ళిపోబోతున్నాం అని వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఎంత ముచ్చటగా అనిపించుంటుంది. వాళ్ళకి చాయ్ తాగామంటున్నారు, ఇక్కడ అనుభూతిని వాళ్ళు పంచుకుంటున్నారు, మాట్లాడుకున్నారు, సంతోషంగా గడిపామంటున్నారు. కానీ ఆ సంతోషం వాళ్ళకి ఎక్కువసేపు నిలవలేదు, ఎక్కువసేపు వాళ్ళకి ఉండలేదు. ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది ఈ ఘటన. ఆ కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపింది. ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియో ఇంకొకసారి చూద్దాం. Just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah, you're already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing.
going back happily calm. We are in the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You're already. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లోపల వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషంగా గడిపారు. విదేశీయులు ఇద్దరు కూడా మరి కాసేపట్లో అంటే ఇంకొక 10 గంటల ప్రయాణం వాళ్ళది అక్కడి నుంచి. అంటే 1 గంటకు ప్రయాణం మొదలుపెట్టారు అనుకుందాం. 11 మన కాలమాన ప్రకారం 11 గంటలకల్లా అక్కడ దిగుతారు. ఇంకొక కొద్ది గంటల్లోనే తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చాలా సంతోషంతో వాళ్ళు ముచ్చటించుకున్న పరిస్థితి మీరు చూస్తే వాట్స్ బిగ్గెస్ట్ టేక్ అవే అన్నప్పుడు ఆల్రెడీ అంటూ ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. చాయ్ తాగాం, ఒక మంచి అనుభూతి పొందాం భారత్లో అంటూ వాళ్ళు చెప్పుకొస్తూనే వాళ్ళు అనుకున్న మాటలు హ్యాపీలీ ఫైనలీ హ్యాపీలీ అంటూ కూడా మాట్లాడుకున్నారు. గుడ్ బై ఇండియా అంటూ వాళ్ళు ముచ్చటించుకున్నారు, మాట్లాడుకున్నారు. సరదా కాన్వర్సేషన్ జరిగింది. వాళ్ళు ఊహించని పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం ఇంతటి ప్రమాదానికి గురవుతున్న వాళ్ళు ఊహించి ఉండరు. ప్రస్తుతం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండే అవకాశం లేదు అంటూ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత సంతోషంగా గడుపుంటారు కదా. ఎన్ని కుటుంబాల్లో చీకటి నింపుంటుంది ఈరోజు. ఎయిర్ ఇండియా ప్రమాదం ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 1 కాదు 2 కాదు 300 మంది మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక్కరంటే ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు అంటూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఘటనలో మిగిలే అవకాశం లేదు అంటూ అక్కడ పోలీసులు చెప్తున్నట్టు రిపోర్ట్లు వస్తున్నాయంటే ఆ పరిస్థితిని అర్థం పడుతోంది, తీవ్రతను అర్థం పడుతోంది. బహుశా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రియాక్ట్ అయ్యారు. ఐఎమ్ డీప్లీ డిస్ట్రెస్డ్ అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గుండెను పిండేసింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ఈ దేశం అంతా కూడా మీ వెంట ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. కేంద్ర విమానయాన అంశానికి సంబంధించి కేంద్ర విమానయానాన్ని ఇంకొక ప్రశ్నను సంధించింది. ఎందుకంటే ఒక్కరు కాదు 240 మంది ఒక్కరంటే ఒక్కరు కూడా బ్రతకకపోవడం. ఒకసారి మీరు చూడవచ్చు అహ్మదాబాద్ ఎయిర్ ప్లేన్ క్రాష్కు సంబంధించి విద్యార్థులు కూడా నివాళులర్పించడం జరుగుతోంది. ఈ ఘటన చిన్నారులకు కూడా ఎందుకంటే మొత్తం దేశాన్ని కుదిపేసింది. చిన్న విషయమా, చిన్న అంశమా? దీంట్లో 2 పసిపిల్లలు ఉన్నారు. దీంట్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఆ ప్లేన్ క్రాష్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొవ్వొత్తులతో నివాళులర్పించడం కొవ్వొత్తుల ర్యాలీగా వెళ్ళారు. కొంతసేపటి వరకు వాళ్ళకు నివాళులర్పించారు. ఈ ఘటన ఇంకా ఎప్పుడు జరగకూడదని చెప్పి యావత్ భారతాన్ని కోరుకుంటోంది. యావత్ ప్రపంచం ఇటువంటి ఘటన ఇంకెక్కడా చోటు చేసుకోకూడదని కోరుకుంటోంది. నిన్న మొన్నటి వరకు వివిధ దేశాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. అక్కడ విమాన ప్రమాదం జరిగింది, ఇక్కడ విమాన ప్రమాదం జరిగింది, అమెరికాలో జరిగింది, లేకపోతే ఇంకొక చోట జరిగింది, అమెరికాలో విమాన ప్రమాదాలు ఎక్కువని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మన దేశంలోనే ఇటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి వార్త చదవాల్సి వస్తుందని చెప్పి ఊహించలేదు. ఒక్కసారి చిన్నారులు నివాళులర్పిస్తున్నారు. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ అయినట్టుగా తెలుస్తుంది. కాక్పిట్ మరీ ముఖ్యంగా బ్లాక్ బాక్స్ కోసం ప్రస్తుతం
సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇటు వివిధ ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జేసీబీల సాయంతో అక్కడ క్లియరెన్స్ చేస్తున్నారు. దాంతోపాటు వివిధ బృందాలు ఆ శిథిలాలను తొలగించే పనిలో పడ్డాయి. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కనుక ఈ ఘటనకు కారణం ఏంటి, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గత 5 నిమిషాలు 2 నిమిషాలు ఏం జరిగింది, పైలట్ అరుపులకు సంబంధించి పైలట్ అరుపులు మేడే మేడే అంటూ 3 సార్లు పైలట్ అరిచినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇంకా ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఎందుకు ఇంత తాత్సారం జరిగింది, కాపాడలేకపోయాం, ఎందుకు మన వాళ్ళని మనం కాపాడుకోలేకపోయాం, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కీలకమైన శాఖలు రంగంలోకి దిగాయి. ఇప్పటికీ కింగ్ చార్ల్స్ కూడా అహ్మదాబాద్ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దాంతోపాటు వివిధ దేశాలు ఇప్పటికీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినాయి. వివిధ దేశాలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతోంది. ఆ ప్రమాదానికి సంబంధించి, ఆ విమాన ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సపోర్ట్ చేస్తామంటూ విమానయాన సంస్థలు ఇప్పటికీ ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. వివిధ దేశాలకు సంబంధించిన కీలక శాఖలు కూడా విమానయానానికి సంబంధించి ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. अभी जो रिसेंटली जब सबको पता चला है कि जो अहमदाबाद में प्लेन क्रैश हुआ है उसमें कई लोगों की जानें गई हैं, कोई जख्मी हुए हैं. अब हम सब उनकी रिकवरी के लिए हम सब लोगों ने उनके लिए गायत्री मंत्र गाया, उनका जाप किया. तो अब हम सारे चाहते हैं कि वो सारे जो लोग हैं जो जख्मी हुए हैं वो ठीक हो जाएं और जो मर गए हैं उनकी आत्मा को शांति मिले. तो बुरा लगा ये सब कुछ सुन के? बहुत बुरा लगा जी. और क्या कहना चाहेंगे? बस भगवान से यही प्रार्थना है कि उनकी आत्मा को शांति देना. जी आपका नाम? जी स्मिता शर्मा. मैं यूनिक इंस्टीट्यूट में करवाती हूँ डांस, और हमारा इंस्टीट्यूट है ये डांसिंग इंस्टीट्यूट. क्या अभी आप लोगों ने यहाँ पे किया? ये हमने शोक सभा रखी थी. एक्चुअली वो जो अहमदाबाद में जो प्लेन क्रैश हुआ उसके बारे में अभी हम जस्ट मतलब लंच करने के लिए ऊपर गए थे. हमारा समर कैंप चल रहा है, तो हम लंच करने के लिए ऊपर अपने रूम में जब गए तो मेरे हस्बैंड ने बोला రైట్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతోంది. చిన్నారులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఆ బిల్డింగ్ इन सब चीज़ों के बारे में कोई अलग से टिप्पणी मैं नहीं कर सकता हूं. अत्यंत खेदजनक, अत्यंत दुखद और बहुत दुख का विषय है कि इतने सारे नागरिकों का इसमें, इससे अधिक इस पर कुछ नहीं कहना चाहूँगा. ऐसी सूचना मिल रही है. अगर आप लोग के पास ये है तो दुखद, अत्यंत दुखद. और भी जितने लोग हैं सब, ये अपने आप में समाचार दिल दहलाने वाला है. రాజీవ్ ప్రతాప్ రూడి ఈ నేపథ్యంలో ఆయన ఏమంటున్నారంటే కనుక, ఇన్ఫ్యాక్ట్ ఆయన లైసెన్స్డ్ పైలట్ కూడా, ఆయన ఏమంటున్నారంటే ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆయన ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన మీద పూర్తిస్థాయి విచారణ జరగాలి అని అర్థం వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. ఇక్కడ ఆ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే విమానం వెళ్ళి ఈ భవనాన్ని ఢీకొట్టిందో, బీజే మెడికల్ కాలేజ్ని ఢీకొట్టిందో, ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులు అక్కడికక్కడే, ఇన్ఫాక్ట్ ఇది ఢీకొట్టేందుకు కూడా వాళ్ళ క్యాంటీన్ని వాళ్ళు భోజనం చేస్తున్నారు, ప్లేట్లు అరేంజ్ చేసుకున్నారు. ఆ టేబుల్ మీద భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి. ఎప్పటికీ కొన్ని వందల మంది విద్యార్థులు ఆ ప్లేట్ల దగ్గర వాళ్ళు కూర్చొని తినడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోని ఒక్కసారిగా వచ్చి విమానం ఢీకొట్టిన క్రమంలో, అదిగో మీరు చూడొచ్చు, విమానం ఢీకొట్టిన క్రమంలో బిల్డింగ్ ధ్వంసం అయిపోయింది. ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా పోయింది. విమాన చక్రాలు వెళ్ళి ఆ బిల్డింగ్ని ఢీకొట్టాయి. దీంతో ఆ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఎప్పుడైతే ఆ విమాన చక్రాలు వెళ్ళి ఢీకొట్టాయో పిల్లర్ దెబ్బతింది, పిల్లర్ కుంగిపోయింది. ఆ తర్వాత ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఊహించినంతగా ప్రమాద తీవ్రత అక్కడ నమోదైంది. 20 మంది విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. దాంతోపాటు వందలాది మంది విమానంలో ఉన్నవారు ఆ అగ్నికి ఆహుతైపోయారు. లక్ష లీటర్ల ఇంధనం, రిమెంబర్, 1,00,000 లీటర్ల ఇంధనం
దాంట్లో ఉంది అనేది అందుతున్న సమాచారం. ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో ఆ ఇంధనానికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ఇంధనం మంటలు అంటుకోవడంతో పూర్తిగా పేలిపోయింది. ఆ పేలుడు ఘటనలో మొత్తం 240 మంది ఆ మంటలకి ఆహుతైపోయారు. ప్రమాదానికి 2 నిమిషాల ముందు పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. మేడే 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 అంటే విమానం ప్రమాదం ఇక పీక్స్, అది ఇంకా అంతకు మించి అంటే ప్రమాదాల స్థాయి కూడా అనుకుంటే అది ఆఖరి స్థాయి, అదే ఉచ్చమ స్థాయి. అదికి అంటే దానికి మించి లేదు. అటువంటి సందర్భంలోని అక్కడ ఏటీసీ కూడా రియాక్ట్ అయింది. బట్ కమ్యూనికేషన్ నుంచి రియాక్ట్ అవ్వబోతుకి అప్పటికి కమ్యూనికేషన్ పోయింది. అంటే సెకండ్లలోనే జరిగి ఉంటుందా? సెకండ్లలోని ఈ ప్రమాదం జరుగుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ పైలట్ అరుపులు అక్కడ కాపాడండి అంటూ ఇదే అంశానికి సంబంధించి చాలా రియాక్షన్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. కేంద్ర విమానయాన శాఖకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ MOS మురళీధర్ కూడా ఘటనా స్థలానికి చేరుకోబోతున్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. రైట్, ఒక్కసారి ఇదే ఘటనకు సంబంధించి ముందుగా ప్రభుత్వ రియాక్షన్స్ చూద్దాం. दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना। जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहां पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है। उस विस्तार के लोगों को भी ईजा पहुंची है। 50 से जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है। फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने BJ मेडिकल कॉलेज के कसौटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो ईजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज़्यादा माहिती की ज़रूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं। एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41। इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं। प्लेन के जो पैसेंजर थे उनके सगे संबंधियों के लिए मेडिकल कॉलेज बिल्डिंग में कसौटी भवन में वेटिंग एरिया की हम लोगों ने व्यवस्था की हुई है। धन्यवाद। मैं आपको इंग्लिश में రైట్, ఆయన కంటిన్యూ చేస్తున్నారు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి అది కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్, ప్రస్తుతం విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మంటలు ఇంకా కూడా అదుపులోకి రానట్టుగా తెలుస్తోంది. అంటే ప్రమాద తీవ్రత అద్దం పడుతున్నాయి. అక్కడ నల్లటి పొగలు. అన్నతో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాంసపు ముద్దలుగా మారింది అక్కడ పరిస్థితి. ప్రయాణికుల వృద్ధి కూడా మృతదేహాన్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మృతదేహాన్ని గుర్తించేందుకు DNA టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే DNA టెస్ట్ తర్వాతే మృతదేహాన్ని అప్పగించడం జరుగుతోంది. కానీ మాంసపు ముద్దలుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. కొంతమందిదైతే మృతదేహాల జాడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరి మృతదేహం ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు. అసలు మృతదేహానికి సంబంధించి కొంతమంది గుర్తుపట్టడానికి కూడా ఎక్కడ ఆనవాళ్ళు సాధ్యం కావటం లేదు ఆ మాంసపు ముద్దలకు సంబంధించి. ఎందుకంటే ఒకరిది కాలు, ఒకరిది ముండం, ఒకరిది చేతులు, ఇలా అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా మారిపోయింది. మాంసపు ముద్దలు తప్ప ఇంకేమీ అక్కడ కనిపించట్లేదు. అటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఇప్పటికీ సాధారణంగా ఏమంటూ ఉంటాం మనం, అక్కడ
ఆ కమ్యూనికేషన్కి సంబంధించి హెల్ప్ లైన్స్ కావచ్చు, అటువంటి సిస్టమ్ని కావచ్చు ఇప్పటికే ఏర్పాటు చేశారు. దాంతోపాటు క్షతగాత్రులకు మేలైన చికిత్స అందించేందుకు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది గుజరాత్ ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్లకు సాయం అందించేందుకు చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాయి అక్కడ మృతదేహాలు. దాంతోపాటు గుర్తించిన మృతదేహం అని చెప్పి గుర్తించిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి అయిపోతుంది. రిమెంబర్, రాత్రి అవుతున్న కొద్దీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఆలస్యమైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే శిథిలాల కింద కొన్ని మృతదేహాలు ఉండొచ్చు అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ శిథిలాలను కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగించిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు వారిని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ 242 మంది 240 నుంచి 242 మంది ఉండొచ్చు అంటూ కూడా ఈ విమాన ప్రమాదంలో మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళని గుర్తించి ఆ కుటుంబాలకు అప్పచెప్పడం, దీనికి కీలకమైన DNA టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబాలకు అప్పచెప్తారు. ఇక్కడ గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి మృతదేహాలు. వాటిని గుర్తించే పనిలో పడ్డారు. అంటే DNA టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరిదైనా సాధారణంగా చూస్తూ ఉంటాం, వాళ్ళు చేతికి పెట్టుకున్న వాచెస్ లేకపోతే వాళ్ళకి మెడలో ధరించినవో ఇలా ఆనవాళ్ళని బట్టి వాళ్ళకి చెప్పే అవసరం ఉంటుంది. వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇటు ఆ ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ మృతదేహాలు ఉండడం ఆ ప్రమాద తీవ్రతను అద్దం పడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ స్థానికులు ఏ స్థాయిలో చేరుకున్నారని, స్థానికులు అక్కడికి ఒకసారిగా పెద్ద ఎత్తున చేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్కి మరింత విఘాతం కలుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో కేంద్ర విమానయాన శాఖ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు, ఎందుకంటే చాలామంది అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తే రెస్క్యూ ఆపరేషన్స్ కాస్త స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపు తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి మృతదేహాలు. అక్కడ ఈ ఘటన మీద అనేక రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షులు ఏమంటారంటే ఒక భూకంపం వచ్చినట్టుగా మారింది అక్కడ వాతావరణం. దాంతోపాటు ఎవరు ఊహించలేదు ఇటువంటి ఘటనకు సంబంధించి. ఎవరు ఊహిస్తారు? ఎవరు ఊహించరు కదా ఇటువంటి ఘటన జరుగుతుందని చెప్పి ఎవరు అనుకుంటారు? బట్ ఈ ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అక్కడికి ఇన్ఫాక్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తుంది ఈ ఘటనకు సంబంధించి. మరి ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఆపరేషన్స్ ని స్పీడప్ చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. అక్కడ ఇంకా పొగలు చుట్టుపక్కలంతా నల్లటి దట్టమైన పొగ ఆవరించేసింది. వాటిని అదుపులోకి తీసుకురావాలంటే అదే ఆసామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే మంటలు అంటుకున్న తర్వాత ఆల్రెడీ బోయింగ్ కూడా రియాక్ట్ అయింది. బోయింగ్ ఘటనకు సంబంధించి రియాక్ట్ అయింది. వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఇండియా రిగార్డింగ్ ఫ్లైట్ 171 and stand ready to support them. Our thoughts are with the passengers, crew, first responders and all affected అంటూ కూడా బోయింగ్ ఈ ఘటనకు సంబంధించి రియాక్ట్ అయింది, ట్వీట్ చేసింది. బోయింగ్ ట్వీట్ చేయడం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఇండియా రిగార్డింగ్ ఫ్లైట్ 171 and stand ready to support them. Our thoughts are with the passengers, crew, first responders and all affected అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే బోయింగ్ విమానం ఈ ప్రమాదానికి గురైంది బోయింగ్ విమానం. ఈ నేపథ్యంలోనే బోయింగ్ కూడా రియాక్ట్ అయింది. ఈ తర్వాత ఆల్రెడీ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ చేరుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు రామ్మోహన్ నాయుడు. పరిస్థితిని సమీక్షిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Families of the bereaved, and we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done.
And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put రైట్. అది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి చేరుకున్నారు, ప్రమాద స్థలిని పరిశీలించారు. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఆ మృతుల సంఖ్య అఫీషియల్గా ఆయన ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే పూర్తిగా సమాచారం అందిన తర్వాత మాత్రమే వివరిస్తారంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు రాబోతున్నారంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా బాధితులకు అండగా ఉంటామంటున్నారు. బాధితులకు సంబంధించి ఎటువంటి సహాయం అవసరమైనా వాళ్ళకి అందించేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. Our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here, rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఏలూరులో రేపే ప్రారంభం. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.